శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృజ్జానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీనారాయణి నమోస్తుతే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ ప్రేరణకు కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు సభక్తిపూర్వకంగా నమస్కరిస్తున్నాను. కాలనేమి ఎప్పుడైతే మరణించాడో దేవతలందరూ కూడా చాలా ఆనందంతో ఆ విష్ణువుని కీర్తిస్తూ భజిస్తూ అందరూ కూడా ఆనందంగా ఉండటాన్ని చూసినటువంటి ఆ నారాయణుడు మళ్ళీ వాళ్ళతో అన్నాడు, కాలనేమి వంటి వీరాధి వీరులు వధింపబడటం అనేటటువంటిది విశేషం కాదు. ఒక శత్రువు వెళ్ళిపోయాడు, అయితే ఇప్పటికీ స్వర్భానువు అలాగే విరోచనుడు ఇటువంటి వాళ్ళందరూ కూడా ఇంకా మిగిలే ఉన్నారు. వాళ్ళెవరు కూడా మరణించలేదు. వాళ్ళు తక్కువ వాళ్ళు కూడా ఇంద్రుడితో సమానమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాళ్ళందరూ కూడా కాలనేమి మరణించడం చూసి వాళ్ళందరూ కూడా పారిపోయారు. కాబట్టి యుద్ధం అయిపోయింది అని అనుకోవద్దు. ఇది ఎప్పుడైనా కూడా మళ్ళీ మొదలవుతుంది. ప్రస్తుతానికైతే కనుక రాక్షసుల వల్ల కలిగినటువంటి భయం ఏదైతే ఉందో, దేవతలకు కలిగినటువంటి ఇబ్బందులు ఏదైతే ఉందో అవన్నీ కూడా ప్రస్తుతానికి తొలగిపోయాయి. కాబట్టి మీ అందరూ కూడా మీ ప్రాంతాలకు మీరు వెళ్ళిపోండి, మీ దిక్కుల్ని మీరు పరిపాలించుకోండి అని చెప్పి ఆయన చెప్పిన తర్వాత మళ్ళీ వీళ్ళందరూ కూడా దేవతలందరూ కూడా వారి యొక్క యథాస్థానానికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ యజ్ఞయాగాదులన్నీ కూడా మళ్ళీ జరగటం మొదలుపెట్టే. వీళ్ళకి ఆజ్యభాగాలు అంటే హవ్యములన్నీ కూడా వీళ్ళందరికీ కూడా అందటం మొదలైంది. అలాగే పితృకార్యాలు, శ్రాద్ధ కార్యాలు ఇవన్నీ కూడా అందరూ నిర్వహించడం మొదలుపెట్టారు. ఈ రకంగా మళ్ళీ సాధారణమైనటువంటి పరిస్థితి నెలకొన్నది. కాబట్టి ఆ నారాయణుడి వల్ల మళ్ళీ దేవతలు మరొకసారి ఇలా ఉపకారాన్ని పొంది కాలనేమిని ఆ నారాయణుడు సంహరించడం వలన వీరందరూ కూడా యథాస్థితికి మళ్ళీ అందరూ కూడా వచ్చారు అని చెప్పి ఆ పులశ్చ బ్రహ్మ భీష్మునికి చెప్పిన తర్వాత మళ్ళీ భీష్ముడు అడుగుతున్నాడు, నేను కార్తికేయుడి యొక్క జన్మ కారణాన్ని, తారకాసుని యొక్క వధన గురించి కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను, కాబట్టి దాని గురించి విశేషంగా చెప్పవలసింది అని చెప్పి ఆయన కోరుకున్నాడు. ప్రతి అవతారం వెనుక మనం పరమాత్మ ఒక్కడే అనేటటువంటి ప్రతిపాదనని అంగీకరించినటువంటి వాళ్ళం, నమ్మేటటువంటి వాళ్ళం. అయితే ఇంతమంది దేవతలు ఎందుకు అంటే ఆ పరమాత్మే అనేక రూపాల్లో అనేక రకమైనటువంటి అంశాల్లో మనకి సాక్షాత్కరిస్తాడు. ప్రతి అవతారం వెనుక ఒక విశేషమైనటువంటి కారణం ఉంటుంది. ఏ కారణం లేకుండా కూడా ఆ అవతారం రాదు. అందుకని ఇప్పుడు అటువంటి ఆ స్కందుని యొక్క అవతారం ఎలా వచ్చింది అనేటటువంటి విషయాన్ని భీష్ముడు మనందరి తరఫున అడగ్గా ఆ పులశ్చబ్రహ్మ చెప్తూ ఉన్నాడు. దానవుల యొక్క తల్లి అయినటువంటి దితి, ఆవిడికి ఎప్పుడు కూడా ఒకంచుక శోకం. ఎందుకంటే ఇప్పుడు కూడా ఇంద్రుడు దానవుల మీద విజయాన్ని సాధిస్తూ ఉంటాడు. అంటే తన అక్కగారైనటువంటి అదితి యొక్క కుమారుడైనటువంటి ఇంద్రుడు ఇప్పుడు కూడా పై చేయిగా ఉంటుంది. దానవులు ఇప్పుడు కూడా సంహరింపబడుతూ ఉంటారు. దానవులు సంహరింపబడుతున్నారంటే దానికి కారణం ఏంటంటే దానవులు చేసేటటువంటి ఆ కృత్యాలు, వారి యొక్క మనస్తత్వం, వారు చేసేటటువంటి కార్యములు. అందువల్లే వాళ్ళు అసురులు, వీళ్ళు సురలు.
ఇప్పుడు ఇలాగా ఎన్నిసార్లైనా కూడా ఎంతమంది పరాక్రమం కలిగినటువంటి వాళ్ళు జన్మించినా కూడా వారందరూ కూడా మరణిస్తూనే ఉన్నారు ఇంద్రుని చేత ఏదో రకంగా, లేదంటే ఆ దేవతల చేతిలో మరణిస్తూ ఉన్నారు. కాబట్టి ఏదో రకంగా తనకు శక్తివంతమైనటువంటి ఒక పుత్రుడు కలగాలి. వాడు ఇంద్రుణ్ణి, దేవతల్ని అందరినీ కూడా మట్టు పెట్టాలి అనేటటువంటి ఒక దురాలోచన ఈవిడిది. అందువల్ల ఈవిడ తన యొక్క భర్త అయినటువంటి కశ్యప ప్రజాపతిని ఆవిడ వేడుకుంది. వజ్రదేహంతో సమానమైనటువంటి కొడుకు మనకు కావాలి. ఇంద్రుడి దగ్గర ఉన్నది కేవలం వజ్రాయుధం మాత్రమే. కానీ ఏ ఆయుధం అయితే ఇంద్రుడి దగ్గర ఉందో అటువంటి ఆయుధంతో సమానమైనటువంటి పుత్రుడు నాకు కావాలి అని చెప్పి ఈవిడ కోరుకుంది. ఎందుకంటే అటువంటి పుత్రుడే అయితే కనుక ఇంద్రుని యొక్క ఆయుధం చేత కూడా ఆ వాడికి ఎటువంటి అపజయం కూడా ఉండదు. ఇప్పుడు కశ్యపుడు మరి భార్య కోరిక తీర్చాడు. ఇప్పుడు ఆమెకు ఆ వజ్రముతో సమానమైనటువంటి ఒక పిల్లవాడు జన్మించాడు. ఈ పిల్లవాడు సకల అస్త్ర శస్త్ర విద్యా పారంగతుడయ్యాడు. ఇతనికి ఈ పిల్లవాడిని ఆవిడ ఎందుకు కోరుకున్నది అంటే కేవలం ఇంద్రుడి మీద జయాన్ని పొందటానికే. ఇంద్రుణ్ణి వాడు ఓడించాలి, ఇంద్రుణ్ణి సంహరించాలి లేదా ఇబ్బందులు పెట్టాలి. అందుకే ఈ పిల్లవాడిని కోరుకుంది. ఈవిడ కోరుకున్నట్లుగానే తల్లి ఆజ్ఞ నెరవేర్చడానికి ఈ పిల్లవాడు ఎప్పుడైతే సకల విద్యల్ని కూడా నేర్చుకున్నాడో వెంటనే ఆ స్వర్గాధిపతి మీద దాడికి వెళ్ళాడు. దాడికి వెళ్ళినటువంటి వాడు ఆ స్వర్గాధిపతిని జయించాడు. ఆయన బందీకృతుని చేశాడు. తీసుకొచ్చి తల్లి ముందర పడేశాడు. అదే సమయంలో మళ్ళీ తండ్రి బ్రహ్మదేవుడితో సహా, అంటే కశ్యప ప్రజాపతి బ్రహ్మదేవుడితో సహా అక్కడికి వచ్చారు. వచ్చినటువంటి వాళ్ళు ఈ బందీకృతుడైనటువంటి ఇంద్రుని చూశారు. ఇంద్రుని తీసుకొచ్చి ఆ దితి ముందర కట్టిపడేసి ఉంచాడు ఈ పిల్లవాడు. వెంటనే బ్రహ్మగారు చెప్పారు, బంధించిన వారిని వదిలిపెట్టడం అంటే ఆ బంధింపబడ్డవాడికి అది మరణంతో సమానం. ఎవరినైనా వదిలేయటం అంటే, ప్రాణాలతో వదిలేయటం అంటే వాడు చచ్చిపోయినట్టే. వాడికి మరణంతో సమానమైనటువంటిది. కాబట్టి వాడిని ముంచుకునే ప్రయోజనం ఏంటి? ఎప్పుడైతే బంధించావో అప్పుడే వాడు మరణించినట్లు. కాబట్టి ఇంద్రుణ్ణి నువ్వు నీ తల్లి యొక్క కోరిక ప్రకారం జయించావు, బందీకృతని చేసావు, తీసుకొచ్చి పడేసావు. వాడిని వదిలేయి. ఇలా ఉండకూడదు. వదిలిస్తే మరణించినటువంటి వాడితో సమానమైనటువంటి వాడు అవుతాడు. కాబట్టి వదిలేయమని చెప్పంగానే అస్త్రశస్త్ర పరాక్రమాల్ని మాత్రమే తన వశం చేసుకోకుండా ధర్మాన్ని కూడా తన వశం చేసుకునేటువంటి ఈ దితి యొక్క కుమారుడైనటువంటి ఈ పిల్లవాడి యొక్క పేరు వజ్రదేహంతో సమానమైనటువంటి దేహము కలవాడు కాబట్టి, అంగములన్నీ కూడా వజ్రంతో సమానమైనటువంటి కలవాడు కాబట్టి వజ్రాంగుడు. ఈ వజ్రాంగుడు తన తల్లి మాటకి ఎలా అయితే ప్రాధాన్యత ఇచ్చాడో అలాగే బ్రహ్మదేవుని మాటని కూడా ఆయన శిరసావహించాడు. అందులో పక్కన తండ్రి ఉన్నాడు. తండ్రి ఏం మాట్లాడలేదంటే బ్రహ్మగారు ఏది చెప్పారో దాన్ని తండ్రి కూడా ప్రతిపాదించినట్లే. వెంటనే ఒప్పుకొని ఆ ఇంద్రుణ్ణి మంద విమోచనుని చేసి తిరిగి పంపించేశాడు. బ్రహ్మగారు తన మాట విన్నందుకు సంతోషంతో మరి ఏదో ఒకటి ఇవ్వాలి. అందుకని ఇప్పుడు ఆయన ఒక కన్యని సృష్టించి ఈ వజ్రాంగుడికి ఇచ్చి వివాహం చేశాడు. ఆమె పేరు వరాంగి. ఎప్పుడైతే తాను అంటే తల్లి తనను ఏ కారణం చేత తను ఉద్భవించేలా చేసిందో ఆ కారణాన్ని పూర్తి చేశాడు. ఇంద్రుని జయించడమే, ఇంద్రుని ఇబ్బంది పెట్టడమే ఈవిడ యొక్క కోరిక. అటువంటి కుమారుడు కావాలని కోరుకుంది. అటువంటి కుమారుడు పుట్టాడు. ఇంద్రుని బంధించాడు, తీసుకొచ్చాడు. బ్రహ్మగారి యొక్క ఆజ్ఞ ప్రకారం వదిలిపెట్టేశాడు. అలాగే ఇప్పుడు
వరాంగిని వివాహం చేసుకున్నాడు. దాంతో ఇప్పుడు మనసంతా కూడా నిర్మలమైపోయింది, ప్రశాంతంగా ఉన్నాడు. ఇప్పుడు తల్లిదండ్రుల యొక్క అనుమతిని తీసుకుని వేలాది సంవత్సరాలు బ్రహ్మాండమైనటువంటి తపస్సు చేశాడు. ఈయన ఇలా తపస్సు చేస్తుంటే ఆయన అర్ధాంగిగా వచ్చినటువంటి అవరాంగి కూడా ఆవిడ కూడా తపస్సు చేయటానికి ఆవిడ కూడా సిద్ధపడింది. ఈవిడ ఒక పర్వత ప్రాంతాన్ని ఎంచుకొని ఆ పర్వత ప్రాంతం మీద తపస్సు చేయటం మొదలుపెట్టింది. అయితే ఎవరి వల్లైతే తాను ఇబ్బంది పడ్డాడో అటువంటి వజ్రాంగుడి మీద, అతను వివాహం చేసుకున్నటువంటి ఈ వరాంగి మీద చాలా కోపం ఉంది, అసహనం ఉంది ఇంద్రుడికి. ఎందుకని అప్పటికే ఘోరమైనటువంటి తపస్సులో ఉన్నటువంటి వజ్రాంగుడిని ఏమీ చేయలేనటువంటి ఈ ఇంద్రుడు ఈ వరాంగిని అనేక రకాలుగా భయపెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తూ వచ్చాడు. అనేక రకాలైనటువంటి మాయల్ని ప్రదర్శించాడు. అనేక రకాలైనటువంటి మృగరూపాలలో ఆవిడని భయపెట్టడానికి ప్రయత్నం చేస్తే ఆవిడ పర్వత ప్రాంతంలో, ఇటువంటి అరణ్య ప్రాంతంలో చేస్తుందని కాబట్టి ఇదంతా కూడా పర్వతులు చేస్తున్నటువంటివేమో, ఈ పర్వత ప్రాంతంలో కనుగొన్నటువంటి ఇబ్బందులేమో అని చెప్పి ఆవిడ అనుకుంటే, వెంటనే ఆ పర్వతరాజు ఆవిడ ముందుకు వచ్చి, అమ్మా నన్ను ఇప్పుడు ఏదైనా శపిస్తావేమో, ఇవన్నీ కూడా నేనేమీ చేసినవి కాదమ్మా, ఇక్కడ జరుగుతున్నటువంటివి కాదు, ఇదంతా కూడా ఇంద్రుని యొక్క మాయా వేషాలు మాత్రమే అని చెప్పి ఆయన ఆవిడికి తెలియజేశాడు. వెంటనే ఎవరి వల్లైతే తన యొక్క అత్తగారి ఇబ్బంది పడిందో, ఎవరి వల్లైతే రాక్షసులందరూ కూడా ఇబ్బంది పడతారో అటువంటి ఇంద్రుణ్ణి ఇలాంటి అనేకమైనటువంటి మాయలు ప్రదర్శించి తనని భయభ్రాంతులకి గురి చేసినటువంటి ఇంద్రుని ఏం చేయాలి అనేటటువంటి ఆలోచనలు ఇవ్వడం ఉన్నప్పుడే వజ్రాంగుడు కూడా అక్కడికి ఆ ప్రాంతానికి వచ్చాడు. వచ్చి ఆయనకి తన భార్యని ఇలాగా ఇంద్రుడు ఇబ్బంది పెట్టడం అనేటటువంటిది ఆయనకి కోపం వచ్చింది. కోపం వచ్చి ఏదైనా సరే గొప్ప తపస్సు చేసి ఇంకా ఆ ఇంద్రుణ్ణి మట్టుబెట్టాలనేటటువంటి ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో వెంటనే బ్రహ్మదేవుడు అక్కడ ప్రత్యక్షమై వాళ్ళిద్దరినీ కూడా వారించి, మీరు ఇంద్రుడికి ఎటువంటి శాపాలను ఇవ్వద్దు, మళ్ళీ ఇంద్రుడి మీద ప్రతీకారాన్ని తీర్చుకోవద్దు, ఏ కోరికైతే ఇప్పుడు నీకు కలిగిందో, ఏ క్రోధమైతే నీకు కలిగిందో ఆ క్రోధాన్ని తీర్చేటటువంటి వాడు, నీ కోరికను తీర్చేటటువంటి కుమారుడు నీకు కలుగుతాడయ్యా, నువ్వు ఇంకా తపస్సు వదిలేసేయి, ఇంద్రుడి మీద ప్రతీకారాన్ని వదిలేసేయి, కొన్నాళ్ళు నువ్వు వివాహం చేసుకున్న వాటి ఆ వరాంగితో ఆనందంగా ఉండు అని చెప్పి బ్రహ్మగారు చెప్పిన తర్వాత వజ్రాంగుడు వరాంగి వీళ్ళిద్దరూ కూడా మళ్ళీ తమ తపస్సును విరంపజేసుకుని వాళ్ళిద్దరూ కూడా ఆనందంగా సంసార జీవితాన్ని గడిపారు. కొంతకాలానికి వీళ్ళకి ఒక పుత్రుడు జన్మించాడు. బ్రహ్మగారి యొక్క ఆదేశం అయింది, అప్పటికే బ్రహ్మగారు చెప్పారు. అలాగే ఈ పుత్రుడు, ఈ పిల్లవాడికి పుట్టినప్పుడు భూమి అంతా కంపించిపోయింది, సముద్రాలన్నీ కూడా అల్లకల్లోలం అయిపోయి అనేకమైనటువంటి దుశ్శకనాలన్నీ కూడా కలిగాయిట. వెంటనే ఎవడో చాలా గొప్ప ప్రతాపవంతుడు మహారాక్షసుడు ఎవడో పుట్టాడురా, అందుకే ఇన్ని దుశ్శకనాలు వచ్చాయని చెప్పి దేవతలందరూ కూడా వాళ్ళందరికీ కూడా భయం వేసింది. ఇప్పుడు ఇలా పుట్టినటువంటి పిల్లవాడే తారకుడు, వీడి పేరు తారకుడు. ఈ తారకుడికి తల్లిదండ్రులు ఇద్దరు కూడా బ్రహ్మగారి పట్ల విశేషమైనటువంటి వారికి ఉన్నటువంటి బ్రహ్మగారితో వారికి ఉన్నటువంటి అనుబంధాన్ని, బ్రహ్మగారు తాముకు చేసినటువంటి మేలును గురించి వారు చెప్పిన తర్వాత ఈ పిల్లవాడికి కూడా బ్రహ్మగారి మీద విపరీతమైనటువంటి భక్తి అనేటువంటిది కుదురుకుంది. దాంతో బ్రహ్మగారి గురించి ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. తపస్సు చేసిన తర్వాత బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమైన తర్వాత ఆయన కోరుకున్నాడు, నాకు ఏ ప్రాణి వల్ల కూడా మృత్యు రాకుండా వరాన్ని ప్రసాదించమని చెప్పి కోరుకున్నాడు. బ్రహ్మగారు అన్నారు, అది ఒక్కటి కుదరదు, ప్రతి వాడికి కూడా మృత్యువు అనేటటువంటిది తప్పనిసరి.
జాతస్య హి ధ్రువో మృత్యు, ప్రతి ఒక్కడు మరణించవలసిందే. కాబట్టి ఎవరి చేత మరణం ఉండకూడదో కోరుకో, అంతేకాని ఎవరి వల్ల మరణం ఉండకూడదు అనేటటువంటిది ఇవ్వగలిగినటువంటి వరం కాదు, నువ్వు తీసుకోగలిగినది కాదు అని చెప్పి ఆయన చెప్పారు. ఇప్పుడు ఆలోచించి, సరే బాలకుల చేతిలో అయితే కనుక బాలకులు ఏమీ చేయలేరు. అలాగే అప్పటికే పరమేశ్వరుడు గొప్ప తపస్సు చేస్తూ ఉన్నాడు. సతీదేవి అప్పటికే ఆవిడ జన్మను చాలించింది. కాబట్టి ఇప్పుడు ఈయన కోరుకున్న వరం ఏంటంటే శివుని కుమారుడై ఉండాలి, అలాగే బాలుడై ఉండాలి. అటువంటి వాడి చేతిలో నాకు మరణం కలగాలి. కేవలం అటువంటి వాడి చేతిలోనే మరణం కలగాలి, ఇంకెవరి చేత కూడా మరణం కలగకూడదు. బ్రహ్మగారు తథాస్తు అన్నారు, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు శివుడికి కుమారుడు లేడు, బాలకుడు ఎలాగో తనని ఏమీ చేయలేడు. ఆ ధైర్యంతో మళ్ళీ తనకి రాక్షసులందరికీ ఎప్పటికీ శత్రువైనటువంటి దేవతల మీద మళ్ళీ యుద్ధానికి బయలుదేరాడు. బ్రహ్మాండమైనటువంటి సహాయకులందరినీ కూడా తీసుకున్నాడు. రాక్షసులందరూ కూడా ఎప్పుడైతే ఒక ప్రతాపవంతుడు వస్తాడో వెంటనే పాతాళంలోనూ రసాతాళంలోనూ ఇలా దాక్కున్నటువంటి వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేస్తారు. వాళ్ళు కూడా యుద్ధానికి సిద్ధపడతారు. దాంతో ఇప్పుడు ఈయన జంభుడు, కుజంభుడు, అలాగే జంభకుడు, కుంజరుడు, నిమి, శుంభుడు, మేఘుడు, మంధనుడు ఇలాంటి మహాసురులందరినీ తీసుకుని వీళ్ళందరితో ఇంద్రుడి మీద యుద్ధానికి వెళ్ళాడు. ఎప్పుడైతే ఈ తారకుడు యుద్ధానికి వస్తున్నాడని చెప్పి తెలిసిందో వెంటనే ఇంద్రుడు తన గురువుగారు అయినటువంటి బృహస్పతిని అడిగాడు. బృహస్పతి, సరే ఉన్నటువంటి 4 ప్రయోగించు, సామదాన భేద దండోపాయాన్ని నువ్వు ప్రయోగించు, సామంతో వింటారేమో విను, ఏ రకంగా వాళ్ళు వింటారో ప్రయత్నం చెయ్యి, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి అని చెప్పాడు. అయితే ఏ ప్రయత్నం కూడా కలిసి రాలేదు. దానవులు యుద్ధానికే దిగారు. దాంతో దేవతలు వాళ్ళ తాకిడిని తట్టుకోలేక అన్ని పక్కలకి పారిపోయారు. దాంతో కకావికలు అయిపోయింది దేవతల యొక్క సైన్యం అంతా కూడా. దేవతలు కానీ అష్టదిక్పాలకులు అందరూ కూడా కకావికలు అయిపోయారు. ఎక్కడి వాళ్ళు అక్కడ పారిపోతున్నారు. పారిపోతుంటే ఇప్పుడు దానవులు దేవతలను వెంటపడి వాళ్ళని తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తుంటే ఈ తారకుడు అన్నాడు, అందరినీ వదిలిపెట్టేసేయండి, ఎవరిని కూడా మనకు అవసరం లేదు, మనకు కావాల్సింది కేవలం ఇంద్రుడు మాత్రమే. దిక్పాలకులను కూడా వదిలిపెట్టేయండి, అష్టదిక్పాలకులను కూడా వదిలిపెట్టేసేయండి, వాళ్ళు ఎవరూ మనకు అక్కర్లేదు, కేవలం ఇంద్రుడిని మాత్రమే పట్టుకురండి అని చెప్పిన తర్వాత ఇంద్రుడిని బంధించి తీసుకొచ్చారు. ఆ ఇంద్రుడికి చాలా ఘోరంగా ఆయన్ని కట్టివేసి ఆయనకి తలంతా కూడా గురిగించి ఆయనకి సునక పాదాలు గుర్తులుగా వేసి ఆయన శిక్షించి వదిలిపెట్టాలి అని చెప్పి, అంటే అదే ఆ ఇంద్రుడికి ఇచ్చేటటువంటి శిక్ష అని చెప్పి ఈ తారకుడు ప్రకటించిన తర్వాత దేవతలందరూ కూడా చాలా బాధపడుతూ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి బ్రహ్మగారు అడిగాడు, ఏమైందని. మీకు తెలియనిది ఏముంటుంది నాయన, నువ్వు ఇచ్చినటువంటి వరప్రభావం తారకుడు ఇంత రిచ్చిపోయాడు ఇప్పుడు, కాబట్టి మాకేం చేయాలో అర్థం కావట్లేదు, ఇంద్రుడికి ఇటువంటి దుస్థితి వచ్చింది, కాబట్టి ఏమిటి ఇప్పుడు పరిస్థితి, వాడు ఎలా వధించబడతాడు అంటే ఇప్పుడు బ్రహ్మగారు అన్నారు, తారకుడిని వధించేటటువంటి వాడు ఇంకెవడో పుట్టలేదు, ముల్లోకాల్లో కూడా ఎక్కడా లేడు. అలాగే శంకరుడికి పుత్రుడిగా రావాలి, బాలకుడిగా రావాలి, అటువంటి వాడే తారకుడిని సంహరించాలి. అయితే తపోనిష్టలో ఉన్నటువంటి శంకరుడు అసలు ఇప్పుడు ప్రస్తుతం శంకరుడికి భార్య లేదు. భార్య లేనప్పుడు అసలు శిశు జననం అనేటటువంటి పిల్లవాడు అనేటటువంటిది ఎలా పుడతాడు? కాబట్టి ఇదంతా కూడా సాధ్యపడాలంటే కొంత సమయం ఆగవలసిందే. ఇప్పుడు ఇది వెంటనే తారకుడి యొక్క సంహారం అనేటువంటిది జరగదు, కాబట్టి మీ అందరూ కూడా కొంతకాలం ఆగాలి అని అన్న తర్వాత, మరి ఇది ఎలా జరుగుతుందండి, ఎప్పుడు జరుగుతుందని చెప్పి వాళ్ళందరూ అడిగితే
మీరేం కంగారు పడకండి. హిమవంతుని యొక్క పర్వతరాజు అయినటువంటి హిమవంతునికి పార్వతి అనేటటువంటి ఆమె పుత్రికగా జన్మిస్తుంది. ఆమె ఆ హరుని యొక్క భార్య అవుతుంది. వాళ్ళకి ఆ శంకరుడికి వివాహం అయిన తర్వాత కలిగేటటువంటి పిల్లవాడి వల్ల ఈ తారకుడు మరణిస్తాడు. అప్పటి వరకు అందరూ కూడా ఓపికగా ఉండవలసిందే అని చెప్పి వాళ్ళందరికీ చెప్పి పంపించేసిన తర్వాత బ్రహ్మదేవుడు నిశ అంటే రాత్రి చీకటి అనేటటువంటి 2 అర్థాలు. ఆ నిశను స్మరించాడు. ఈ నిశ వెంటనే ఆ బ్రహ్మగారి ముందర ప్రత్యక్షమైంది. అప్పుడు బ్రహ్మగారు చెప్పారు, దక్ష ప్రజాపతి యొక్క కుమార్తె అయినటువంటి సతీదేవి తన దేహాన్ని శాలించింది. అయితే ఆమె మళ్ళీ ఇప్పుడు హిమవంతుని యొక్క పుత్రికగా అతిలోక సౌందర్యవతిగా ఆమె జన్మించనుంది. ఆమె గొప్ప తపస్సంపన్నురాలు. ఆవిడ వల్ల కలిగేటటువంటి ఆవిడికి శంకరుడికి కలిగేటటువంటి కుమారుడు వల్ల తారకుని యొక్క సంహారం అనేటటువంటిది జరగవలసి ఉంది. ఆమె హరుణ్ణి కోరుకుని కేవలం శివుని మాత్రమే ఆవిడ కోరుకుంటుంది. అందువల్ల ఆ శివుడికి కలిగేటటువంటి కుమారుడి వల్ల తారకుడు మరణిస్తాడు. నిన్ను స్మరించినటువంటి కారణం ఏంటంటే నీ వలన కూడా గొప్ప దైవ కార్యం జరగవలసి వచ్చింది. నువ్వు దానవులందరినీ అంటే ఆ బాలుడు తారకుడిని సంహరిస్తే నువ్వు రాక్షస గణాలందరినీ కూడా నువ్వు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే నువ్వు ఈ రకంగా అంటే ఈ స్థితిలో రాక్షసులను ఎదుర్కోలేవు, రాక్షసుల్ని సంహరించలేవు. నువ్వు రాక్షసుల్ని సంహరించాలంటే ఆ పార్వతీదేవి యొక్క గుణగణాలన్నీ కూడా నీకు లభించాలి. అలా లభించేంత వరకు ఆ గుణాలు నీకు అన్నీ ప్రాప్తించేంత వరకు కూడా నువ్వు ఆమెని ఆ రాక్షసుల్ని ఎదుర్కోనేటటువంటిది నీకు కుదరదు. అందువల్ల నువ్వు ఆ హిమవంతుని యొక్క భార్య యొక్క గర్భంలో ప్రవేశించాలి. ప్రవేశించి ఆ పార్వతీదేవికి గుణాలన్నీ కూడా నీకు అంటే వరకు నువ్వు ఆవిడతో ఉండిపోవాలి. అంటే ఆ పార్వతీదేవికి నీ గుణాల వలన రూపం మారిపోతుంది, నల్లటి రూపం వస్తుంది. అయినా కూడా నువ్వు ఆవిడ్ని అంటిపెట్టుకుని ఉండాలి. ఆ తర్వాత కొంతకాలానికి నువ్వు ఆమె నుండి విడిపడతావు. అప్పుడు ఆవిడ మరొక అంశగా నీలో ప్రవేశిస్తుంది. అప్పుడు నువ్వు రాక్షసుల్ని సంహరించగలుగుతావు. కాబట్టి ఇదంతా కూడా జరగవలసి ఉంది. కాబట్టి నువ్వు ఆవిడ దేహంతో అంటిపెట్టుకుని ఉండాలి. కాబట్టి నేను ఇప్పుడు స్మరించాను. కాబట్టి నువ్వు ఆ రకమైనటువంటి దైవ కార్యాన్ని చేయవలసి ఉంది అని చెప్పి బ్రహ్మదేవుడు ఆజ్ఞాపించిన తర్వాత ఈ నిశి ఆయనకి నమస్కరించి, బ్రహ్మదేవుడికి నమస్కరించి ఆవిడ ఆ హిమోత్పర్వత ప్రాంతానికి అంటే హిమవంతుని యొక్క గృహానికి చేరుకున్నది. సర్వే జన సుఖినో భవంతు, సమస్తలోక సుఖినో భవంతు, స్వస్తి.